హైదరాబాద్ లో రిజిస్ట్రేషన్ ఆఫ్ అవర్ వాటర్ బాడీస్ పేరుతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. నగరంలో చెరువుల ఆక్రమణలపై సేవ్ అవర్ అర్బన్ లేక్స్ ప్రతినిధి లుగ్నా సర్వత్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. నగరంలో చెరువుల రక్షణ చాలా అవసరమన్నారు. చెరువుల్ని నిర్మించిన కట్టడాలని తొలగించాలన్నారు. చెరువుల కబ్జా కారణంగానే చిన్న వర్షానికే ఇళ్లలోకి వరదలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా ప్రతినిధులు చెరువులను ఆక్రమించడం సరికాదన్నారు. ఆ చెరువుల కోసం, ఆ నాలాల కోసం ఎంత మెటిక్యులస్ గా లాలోనే వేశారు వీళ్ళు. దట్ దిస్ ఈస్ హౌ వీ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ ఫ్లడింగ్ అండ్ ఫ్రమ్ డ్రాట్ ఆర్ నీళ్ల కొరత నుంచి, మళ్ళీ నీళ్లు మునగడం నుంచి ఎంత డీటెయిల్ గా రాసి ప్రొటెక్ట్ చేయబడ్డ చట్టాలండి. ఈ పట్టా గేమ్ తో నేను అలిసిపోయాను. నావి 8 పిల్స్ ఉన్నాయండి హైకోర్టులో. 2 పిల్స్ ఏమో నెంజెటిలో ఉన్నాయి, 2 అపీల్స్ ఏమో సుప్రీం కోర్టులో ఉన్నాయి. ఒక కేసు ఏమో హ్యూమన్ రైట్స్ లో ఉంది, ఒక కేసు ఏమో లోకాయుక్తలో ఉంది. మొత్తం 14 పిల్స్ అక్రాస్ ఇండియా ప్రతి గడప తట్టి అక్కడ వేశాను. ఆల్ ఆర్ అండ్ వాటర్ బాడీస్, వేరే విషయాలు చెప్పట్లేదు నేను. ఇవన్నీ వాటర్ బాడీస్ మీదే. నేను ఇక్కడ నిలబడి రికార్డులో చెప్పగలను, నా సిటీలో మనుషులు విజయ్ చచ్చిపోయినా, నా సిటీలో ఇంకెవరైనా ప్రాపర్టీ లాస్ అవుతున్నా, బండ్లు పోతున్నా, ఇండ్లు పోతున్నా, నేను చెప్తున్నాను ఇందులో జ్యుడిషియరీ చెయ్యి ఉంది. 100% ఉంది వాళ్ళ చెయ్యి. ఇప్పటికీ వాళ్ళు ఏమడుగుతున్నారు, మీ దగ్గర ఆర్టీఏ వేశాను నేను హైకోర్టు మీద, మీ దగ్గర చెరువుల మీద ఏమేమి కేసెస్ ఉన్నాయో అన్ని నాకు ఇవ్వండి అని చెప్పి. వాళ్ళు ఏమన్నారు తెలుసా, నువ్వు ఇట్లా అడుగుతున్నావా, మా దగ్గర మ్యాన్ పవర్ లేదు పో అన్నారు. రిప్లై ఇచ్చారు నాకు వాళ్ళు. మొత్తం డిజిటల్ ఏజ్ లో వాళ్ళు నాకు మ్యాన్ పవర్ లేదని చెప్పి నాకు ఆర్టీఏ రిప్లై ఇవ్వగలుగుతున్నారు వాళ్ళు. సో దిస్ ఈస్ హౌ సాడ్ ద స్టేట్ ఆఫ్ టుడే. The High Court wants to know the legality of an institution which is demolishing an illegality. ఒక సంస్థ ఏదైతే మనుషులు చచ్చిపోతున్నారు వాన పడంగానే, మనుషులకి నీళ్ల కొరత వస్తుందని చెప్పి ఒక డెమాలిష్ చేస్తుంది ఒక సంస్థ, ఒక ప్రభుత్వపు సంస్థ అంటే, ఆ డెమాలిషన్ ఏదైతే ఇల్లీగాలిటీ ఉందో దాని ఇల్లీగాలిటీ మీద మేమేం చేశాం ఒక జ్యుడిషియరీగా, ఆ ప్రశ్న లేదు. ఈ రోజు ఆ ఇల్లీగాలిటీని పడగొట్టిన దాని లీగాలిటీకి మనకు కావాలా? లీగల్టీ ఉండకూడదని నేను చెప్పట్లేదు, బట్ వాట్ అబౌట్ దట్ ఇల్లీగాలిటీ దట్ హస్ కిల్డ్ మై పీపుల్, దట్ హస్ లాస్ట్ ద ప్రాపర్టీ ఆఫ్ ద పీపుల్. దీని గురించి ఎప్పుడు చేస్తారండి మీరు చర్చ? దిస్ ఈస్ ద ఇన్నోసెంట్ క్వశ్చన్ ఫ్రమ్ అన్ యాక్టివిస్ట్ హూ విల్ టెల్ ఇన్ ద ల్యాండ్ ఇన్ ద లాస్ట్ దట్ చెరువుల్లో నీళ్లు పోతున్నాయండి, కళ్ళల్లో నీళ్లు మిగులుతున్నాయి ఇప్పుడు.